ఈ ప్రభుత్వం రావడానికి కష్టపడ్డాము, మా ఉద్యోగాలు మాకు వస్తాయని ఆశపడ్డాము. కానీ ఈ ప్రభుత్వంలో కూడా మాకు మళ్ళా అన్యాయమే జరుగుతుందని వాళ్ళ రోడ్డెక్కారు. టీజీపీఎస్సీ ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. రేపు ఎల్లుండో చలో ఢిల్లీ కార్యక్రమానికి కూడా పిలుపునివ్వబోతున్నారు. సో నిరుద్యోగుల పక్షాన ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా అన్యాయం జరుగుతోందా? వాళ్ళకి ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదా? ఇయ్యా అది ఇది ఒక ఉడవని ముచ్చట అయిపోయింది. అంటే యాక్చువల్ గా చిత్తశుద్ధి లేనటువంటి నాయకత్వం కావచ్చు, గత 10 ఏళ్ళు కావచ్చు, అంతకుముందు ఆంధ్ర పాలకులతోని ఫస్ట్ నుంచి అసలు ఇది ముల్కీ నాన్ ముల్కీ అప్పటి నుండి ఇది ఉద్యోగాల సమస్యనే వచ్చింది ఇక్కడ. ఎందుకంటే అప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఎడ్యుకేషన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండే, అక్కడ లిటరసీ రేట్ అక్కడ ఎక్కువ ఉండే, 24-25% వరకు ఉండే. మన తెలంగాణ ప్రాంతంలో ఓన్లీ అరౌండ్ 3 to 3.2, 3.3% అట్లా ఉండే. సో అట్లా అప్పుడు వాళ్ళు అక్కడ నుంచి చదువుకున్న వాళ్ళని అక్కడ నుంచి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ డిప్యుటేషన్ లో ఉద్యోగాలు ఇచ్చి, సో అప్పటి నుంచి జరుగుతున్నది. నాన్ ముల్కీ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, తర్వాత జివో 36 కావచ్చు. ఈవెన్ నీకు మనకు ఫస్ట్ అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు ఆక్రమిస్తారనే ఉద్దేశం, ఒక మేజర్ భయం ఉండే. అది కంటిన్యూ అయింది. వాళ్ళు వచ్చినాక అట్లనే మోసాలు చేశారు. లాస్ట్ కు చీపురు కోలు ఖాళీ సెక్రటరియట్ లో చీపురు కోలులో మట్టికే మనోళ్ళు పనికి వస్తారు, మిగతా అంతా వాళ్ళే ఉంటారు అనే దాంతో కొట్లాడి చచ్చిపోయి 3.5 మంది చనిపోయిన తర్వాత అప్పుడు కలపొద్దన్నప్పుడు చనిపోయారు. మళ్ళా తర్వాత వచ్చినాక మళ్ళా మొన్న 1200 మంది చనిపోయారు. అప్పుడు మళ్ళా ఇది మేజర్ ప్రాబ్లం కూడా ఉద్యోగాలకు సంబంధించిందే ఉండే. ఈవెన్ 69 మూవ్మెంట్ స్టార్ట్ అయింది అట్లనే. ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 ఏళ్ళు గవర్నమెంట్ కావచ్చు, టీఆర్ఎస్ గా మారిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు అది సేమ్ అదే పంతా, రిక్రూట్మెంట్ లేక గ్రూప్ 1 పేపర్ లీక్ అవుడు. ఇక సరే అది దాని పొడుగున్నాయి ఆ ముచ్చట్లని చెప్తా, అవన్నీ మనం అన్ని చర్చ చేసుకున్నాం చాలా సందర్భాలలో, జనానికి కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా ఉపశమనం జరుగుతుందేమో అని చెప్పని వాళ్ళు చాలా మాటలు మాట్లాడింది కదా. ఇప్పుడు అవన్నీ చర్చకు వస్తూనే ఉన్నాయి. 1 సంవత్సరం తిరగక ముందే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి, మొదటి క్యాబినెట్ మీటింగ్ డిఎస్సి ప్రకటిస్తామని చెప్పి, సో అన్ని పక్క కొడేసారు. మొత్తం బొందల పెట్టారు. యాక్చువల్ గా పాతాళంలోకి కిప్పడేసారు వీళ్ళు కూడా. చాలా వాళ్ళ చేతులు ఉన్నటువంటి పని అది యాక్చువల్ గా ఏంటంటే నిరంతరం ఇంత సమస్య ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళ లోపల తెలంగాణలో నిరుద్యోగం నిర్మూలన అంటే నిరుద్యోగాన్ని నిర్మూలన చేయాలని మనకు లేదు. ఓకే, సో వాళ్ళకి అట్లా ఉండేది ఉంటే డెఫినెట్ గా చేస్తుండే. ఇప్పటి వరకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చెప్పినే కదా, ఏవి కొత్త గుందమ్మ కోరికలు కూడా అడుగుతలేరు కదా. వీళ్ళు అడిగేటి కూడా ఏం ఎక్కువ పోస్టులు ఏం పెట్టలేదు. వాళ్ళందరూ అసెంబ్లీలల్లో, బయట పబ్లిక్ మీటింగ్లల్లో ఊకదుంపుడు ఉపన్యాసాలు అడ్డగోలుగా మాట్లాడి చెప్పింది కదా. సో వాటిని అడుగుతున్నారు కదా. వాటిని అడిగిండ్రు. వీళ్ళే పోయి ఇష్టం లేకున్నా మా హోటల్లో కూడా పోయినాం, లైబ్రరీలకు పోయినాము, ఊర్లలో పోయినాము, యూనివర్సిటీలకు పోయినాం, యూనివర్సిటీ లైబ్రరీలకు పోయినాము, ఎక్కడ పీజీ సెంటర్లు ఉంటే అక్కడికి పోయినాం, ఎక్కడ ఏ ఊర్లలో లైబ్రరీలు ఉంటే అక్కడ పోయి మాట్లాడినాం, చెప్పినాం. చెప్తే పోయింది. వీళ్ళు కేసీఆర్ ఈ గవర్నమెంట్ మిమ్మల్ని పట్టించుకుంటలేదు కాబట్టి ఈ గవర్నమెంట్ వీళ్ళను ఓడియాలనే ఉద్దేశంతో చాలా మంది తిరిగినాం. వాస్తవం కూడా తిరిగినాం. వాళ్ళు దాన్ని నిజంగా భీష్మించుకొని కూర్చొని పోయిండ్రు. ప్రవళిక ఆత్మహత్య తర్వాత ఒకటేసారి క్లియరప్ అయిపోయిందంట. అందరు పోయిండ్రు, ఇళ్లలో పోయిండ్రు, ఓట్లు వేయించే క్రమంలో వాళ్ళు గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర అందరి దగ్గర పోయిండ్రు, దండం పెట్టిరు. మొన్న ఆడపిల్లలు చెప్తా ఉండే, మేము ఆ నిరుద్యోగుల మీటింగ్ ఒకటి వీళ్ళంతా ఆల్ పార్టీ మీటింగ్ పెడితే అక్కడ పోయి కలిసి చెప్తుండే, కాళ్ళు మొక్కుతున్నాం, మేము పోయి కాళ్ళు మొక్కుతున్నాం, కనీసం ఒక్కరైనా పోయి ఎమ్మెల్యేలు మా సపోర్ట్ తో గెలిచినటువంటి మా ప్రాంతంలో ఉన్నటువంటి మేము తిరిగినటువంటి ఎమ్మెల్యేల దగ్గర పోయి మా కాళ్ళకు దండం పెడితే కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు, మాట్లాడతలేరు. మీరన్నయ్యే కదా ఇయ్యండి అని చెప్పానంటే వాళ్ళకి ఏమైపోయిందంటే, ఈ ఓడదాటదాకా ఓడదాటినాక బోడమల్లన్న చందం లెక్క అయిపోయింది మాదని చెప్పి ఆడపిల్లలు చెప్తా ఉండే. 3-4 వచ్చిండ్రు వాళ్ళు కూడా. సో అందరి దగ్గర తిరిగిండ్రు, అందరు ఎమ్మెల్యేల దగ్గర తిరిగిండ్రు, మంత్రుల దగ్గర తిరిగిండ్రు, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ గురించి ప్రయత్నం చేసిండ్రు, కోదండరాం దగ్గరికి పోయిండ్రు. వాళ్ళు పాపం ఏంటంటే మొక్కని గుడి లేదన్నట్టుగా ప్రతి ఒక్కరి దగ్గరికి పోయింది. ఏం చేస్తారు మరి లాస్ట్ కు? ఓ పిల్లాడు మోతిలాల్ పోయి మొన్న ఆమరణ దీక్షను కూర్చున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఒక 2 ఆమరణ దీక్షను కూర్చున్నారు వాళ్ళకి సపోర్ట్ గా. సో కనీసం ఇట్లనన్నా అంటే భైరవంకు ధమాకేకి జరూరత్ ఓతి లెక్క ఉన్నది ఇప్పుడు ముచ్చట. ఈ చెవిటి ప్రభుత్వము గుడ్డి ప్రభుత్వం ఉన్నట్టున్నది. వీళ్ళకు ఇనిపియాలంటే అట్లీస్ట్ పోయి ఏమున్నది అసలు అయితే చాలా చిన్న సమస్య నా దృష్టిలో. ఇది అసలు సమస్యనే కాదు. వాళ్ళని కూర్చోబెట్టి క్లియర్ ఒక మంత్రి లేకపోతే 2-3 మంత్రులను కూర్చోబెట్టి చిన్న వాటికి నువ్వు ఢిల్లీ దాకా ఉరుకుతున్నాడు, పనికున్న దానికి పనికిరాని దానికి మొత్తం ఢిల్లీ దాకా ఉరికిపోయి కూర్చొని వాళ్ళ ఉద్యోగాలు రాళ్లతో కొట్టుండ్రు ఎమ్మెల్యేలు. బయట పార్టీలు వస్తే నేనే ముందు రాయి కొడతాన్న ముఖ్యమంత్రి. ఇవాళ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ పదవులు కాపాడుకుంటేందుకు వాళ్ళు
దందాలు చేసేందుకు వాళ్ళ గవర్నమెంట్ కాపాడుకుంటారు అందరిని అక్కడికి తీసుకొస్తారు కదా. అరే కనీసం జీవితం అన్నమో రామచంద్ర అనుకుంటా ఉద్యోగాలు లేవు మాకని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు వాళ్ళు వచ్చి రాహుల్ గాంధీ వచ్చి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కూడా నమ్మకం ఏర్పడ్డది. అరే ఆయన కూడా వచ్చి ఇక్కడ మాట్లాడుతుంది కనుక తప్పకుండా మా సమస్యలు నెరవేరితే మాకు ఉద్యోగాలు ఇస్తుంది ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నిజంగానే మా బాధలను వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు అనేది అందరి లోపల పడ్డది, ఒక నమ్మకం ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాత నమ్మకాన్ని వమ్ము చేసినట్టుగా వీళ్ళు వచ్చిన తర్వాత అన్నీ మొత్తం ఏది కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. అట్లీస్ట్ వాళ్ళని పిలుచుకొని మీతో అయ్యేది ఉందా కాందున్నదా కూర్చోబెట్టుకోవాలి కదా. ఓ డెలిగేషన్ బిల్ వాళ్ళు ఒకసారి కాకపోతే 10 సార్లు కూర్చోండి, ఒక 3-4 మంత్రులను పెట్టండి, దానికి పెట్టి కూర్చోండి, చర్చ చేయాలి కదా వాళ్ళతోని. ఏవి పాసిబుల్ ఉన్నది ఏవి పాసిబుల్ కావు. మీరు అన్నారు ఎందుకన్నారు మరి అప్పుడు పాసిబుల్ కానీ ఎందుకని ఇప్పుడు 1:100 గ్రూప్ అంతే అనుకుందాం. బట్టి విక్రమార్కనే చెప్పింది కదా, తన అసెంబ్లీలో మాట్లాడింది కదా, టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మీరు చెప్పిన మీరు అమలు చేయకపోతే ఎట్లా, మీరు చెప్పిన ఉద్యోగాలు ఇవ్వలేకపోతే ఎట్లా. 2 లక్షల ఉద్యోగాలు 1 ఇయర్ లోపల అన్నారు. ఏది ఎక్కడ ఇంకా ముఖ్యమంత్రి అయితే పచ్చి అబద్ధం ఆడింది ఏంటంటే జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసినామని చెప్పి మొన్న మధ్యలో నేను కావచ్చు మన జడ్సన్ విఠల్ మేమంతా కలిసి 2,70,000 నియర్ టు 2,70,000 వేకెన్సీస్ ఉన్నాయని, ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మొత్తం తీసి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ ముంగట అప్పుడు మీ వాళ్ళు కూడా వచ్చిండ్రు. సో అన్ని మొత్తం కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన క్లియర్ గా. దాని తర్వాత కూడా ఒక్కరు కూడా కనీసం అటు సైడ్ కూడా చూడలేదు కదా. నిరుద్యోగ వ్యవస్థ పర్మనెంట్ సమస్య కాదు అది. వాళ్ళు దాన్ని కరెక్ట్ గా నిర్మూలించాలంటే, నిరుద్యోగాన్ని నిర్మూలించాలంటే మాత్రం అది పెద్ద పని కాదు. వాళ్ళకి ఇంటెన్షన్ లేదు. వాళ్ళకు నిరుద్యోగం ఇట్లే ఉండాలి, ఏడ్చి సావాలి, తెలంగాణ జనం మొత్తం ఏడ్చి సావాలి, నౌకరు లేక జీతాలు లేక అట్లనే చికటపల్లి కావచ్చు బజాట్లే ఖాళీ గవర్నమెంట్ పెట్టేటువంటిది కాదు. 5 రూపాయల మున్సిపల్ అన్నం తినుకుంటా ఒకటే పూట తినుకుంటా చదువుకుంటారు 100 మంది ఉన్నారు తెలంగాణలో. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ అనుకుంటా కారం పొడి పెట్టుకుంటారు, రోగాలు వచ్చి ఏళ్ళకేళ్ళు సంవత్సరాల తర్వాత పొద్దు పొడుస్తుంది, రాత్రి ఎప్పుడైతే తెలియకుండా కష్టపడి చేస్తారు కదా. చిన్న సమస్య ఎక్కడ దాకా తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇనుప కంచెలు పోయినాయి, మొత్తం నువ్వు కిలోమీటర్ చుట్టూ మొత్తం ఇనుప కంచెలు వేసి పెట్టినావు కదా నీ టీఎస్పీఎస్సీ ఆఫీస్ చుట్టూ. ఏది పోలీసు రాజ్యమా ఏంది? ఇక నీకు వాళ్ళకు మీకున్న తేడా ఏంటిది? ఆంధ్ర పాలకులు మీకున్న తేడా ఏంటి? లాస్ట్ ప్రభుత్వం అట్లనే ఉండే, ఏదో ఆడ ప్రగతి భవన్ ఇంత ముందటువంటిది ఇప్పుడు ప్రజాభవన్ పెట్టిందా ముంగట కంచెలు తీయంగానే కాదు, మీ దిమాక్లకి వెళ్ళి కంచెలు తీసేసేది. ఫస్ట్ మీ మనసులో మీ ఆలోచనలో ఉన్నటువంటి కంచెలు తీసేసి ఆ బ్యారికాడ్స్ మీరు పక్కా కొడేసి ఓపెన్ చేసి వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి చిన్న సమస్యలు అవి ఎవరెవరినో ఏదో వాళ్ళ వీళ్ళని పిలిచేసి నిన్న మొన్నటి దాకా వాళ్ళతో తిరిగిన వాళ్ళను పిలుచుకొని మాట్లాడితే ఈయనొచ్చు, కొంతమంది వినకపోవచ్చు. కానీ పరిష్కారం మీకు చేయాలని కనుక ఉండేది ఉంటే, అంటే మీరు క్రష్ చేయాలనుకొని ఆ బూట్ కాల్తో తొక్కి పడేస్తాం మేమని చెప్పని అనుకుంటే మాత్రం అది తిరగబడుతుంది. మీరు కూడా ఎక్కువ కాలం ఉండలేము. కానీ నేను ఇప్పటికీ కూడా ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే కూర్చోబెట్టాలి, టీమ్స్ ఫామ్ కండి, వాళ్ళని పిలువండి. డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు, డిఫరెంట్ ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. అర్థం కాని విషయం కూడా అదే సరే, వాళ్ళ సమస్యలు తీరుస్తారా లేదా, ఏం జరుగుతుంది, టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అడ్డంకులు ఉన్నాయా అనేది పక్కన పెడితే కనీసం అసలు వాళ్ళ సమస్య ఏంటి అని వినే ప్రయత్నం కూడా ప్రభుత్వం తరపు నుంచి జరగట్లేదు. మీరు అన్నట్టు 2-3 మంత్రులను పంపించో లేకపోతే కోదండరామరెడ్డి గారు లాంటి వాళ్ళనో బల్మూరి వెంకట్ లాంటి వాళ్ళను పంపించైనా కూడా వాళ్ళ సమస్య ఏంటని వినే ప్రయత్నం కూడా ఎందుకు జరగట్లేదు అనేది ప్రభుత్వానికి లేదు. వాళ్ళకు ఇది సాల్వ్ చేయాలని లేదు. ప్రభుత్వం ఇట్లా ఏంటంటే 1-2 సార్లు ఇప్పుడు ఏమున్నాయి, వాళ్ళకి పెద్ద ఎలక్షన్స్ ఏం లేవు కదా, అయిపోయింది. వాళ్ళు మా గడ్డ మీద కూర్చున్నారు ఇప్పుడు. వాళ్ళ పదవులకి ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు పైసలు సంపాదనలో పడ్డరు కావచ్చు. మరి లేకపోతే ఇప్పుడు నిన్న మొన్న యూనివర్సిటీస్ తిరిగినాము, నేను బడులు కూడా తిరుగుతా ఉన్నాము. మీరు వరంగల్లో పోతున్న రాణి రుద్రమదేవి హాస్టల్ అని పెట్టిండ్రు. హాస్టల్లో లిటరల్ గా డ్రైనేజ్ లీక్ అవుతున్నది. మీరు ఆ వీడియోస్ చూడండి, డ్రైనేజ్ కంప్లీట్ ఉన్నది, కంపు వాసన 5 నిమిషాలు ఈవెన్ రిజిస్టార్ వచ్చి కూడా మూతులు మూసుకొని పోయింది. అంటే వీళ్ళకి కంప్లీట్ విద్యా వ్యవస్థ కావచ్చు, నిరుద్యోగం సంబంధించినటువంటి అంశం కావచ్చు, ప్రతి దేని మీద కూడా వీళ్ళకు పట్టింపు లేదు. ఉండేది ఉంటే ఇప్పటివరకే సొల్యూషన్ ఉంటుండే. ఒకవేళ వాళ్ళ స్థాయిలో జరగలేదు, బల్మురి కావచ్చు లేకపోతే కోదండరాం మీద కూడా ఇప్పుడు అందరికి కూడా పెద్ద నిరుద్యోగుల పెద్ద నమ్మకాలు పోయినాయి వీళ్ళందరి మీద. అట్లీస్ట్ సమాదర్ పర్సనాలిటీస్ మధ్యవర్తిత్వం చేసిన. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి తెలియక కాదు ఇవన్నీ. మీరు ఒకటి ఏంటంటే మాట్లాడుతుంటే ఎవరు అంటుంటారు కదా, వీళ్ళకి అన్ని తెలుసు, వీళ్ళకు సర్వం తెలుసు, సమస్య తెలుసు. వీళ్ళకు పరిష్కరించాలి అనేటువంటి మనసు వాళ్ళ లోపల వాళ్ళకి లేదు. వాళ్ళకి ఇది ఉండేది ఇన్ని రోజులు కాదు కదా. నిన్న మొన్న సంధ్యాన అమ్మాయి కూడా ఆత్మహత్య చేస్తున్నది కదా. సో అంటే వీళ్ళకి అది నిజంగా చిత్తశుద్ధి కనుక ఉండేది ఉంటారే, మేము మాటిచ్చినాము
మేము వాళ్ళ పక్షాన నిలబడ్డాము. ఇవాళ ఈ అధికారం ఎంజాయ్ చేస్తున్నాము, ఈ ఆలిషాన్ బంగ్లాలు ఉంటున్నాము, ఇంత ఒక రాజుల లెక్క మేము మంత్రులము ఎమ్మెల్యేలమై కూర్చున్నాము అంటే అది నిరుద్యోగులతోటి తెలంగాణలో సమస్యలతోటి యువతరం బయట కదిలింది, కడుపులో తలకాయ పెట్టిండ్రు, కాళ్ళు మొక్కిండ్రు. ముసలోళ్ళు పెన్షన్ గించిన ముసలోళ్ళు కూడా మాకు ఆయన బాగానే చేస్తుంది కదా అంటే, ఓ కాదు మాకు నౌకరు వస్తే మేమే మీకు 4-5 వేల రూపాయలు నెల ఖర్చు పెట్టగలుగుతాం, మేము చదువుకున్నది సార్థకత అవుతుందని చెప్పి బతిలాడితే కదా ఓట్లేసింది. అది వాళ్ళు కూడా చెప్పింది కదా, నిరుద్యోగులతోటే మేము గెలిచినాం, వాళ్ళు కాళ్ళ గజ్జ కట్టుకొని బల్పాలు గీసుకుంటూ తిరిగిండ్రు. సో అట్లా జరిగింది కనుకనే మేము అధికారంలోకి వచ్చినామని చెప్పి వాళ్ళే చెప్పింది కదా. సో ఇప్పుడు వాళ్ళకి అవన్నీ తెలుసు కానీ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశం లేదు. ప్రభుత్వానికి సమస్య ఇచ్చిన ఉంటే తొక్కి వాడేస్తే ఎక్కడోళ్ళు అక్కడ ఇప్పుడు ఏం చేస్తారు, కొత్తగా కేసులు పెడతామని స్టార్ట్ చేస్తారు. వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళందరి మీద బెదిరిస్తారు, తీసుకుపోతారు, పోలీసు వాళ్ళు తీసుకుపోతారు. దీన్ని క్రష్ చేయాలి, కేసులు పెడతా అంటే వీళ్ళు చదువుకొని ఇవ్వాలి, కాకపోతే రేపన్నా నౌకరు వస్తుంది కావచ్చు అని చెప్పి ఒకరిద్దరు ఇక ఈ లీడర్షిప్ వచ్చిన వాళ్ళు వెనక ముందు అయ్యే పరిస్థితి కూడా ఉంటుండొచ్చు. ఒక పిల్లగాడు 9 రోజులు నీవు గాంధీ హాస్పిటల్లో పడి ఉంటే కనీసం మీరు పొద్దున్న లేసి అన్నం తింటారా గడ్డి తింటారు అర్థం కాదు ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా. కానీ మాట్లాడాలి కదా, ఎవరు ఏంది ఈ ఐడియాలజీ పక్కకు కూడా వేసేయండి. ఒక ఇష్యూ, బర్నింగ్ ఇష్యూ జరుగుతా ఉన్నది ఏంది, అవి అన్ని వాళ్ళు మాట్లాడినాయి కదా, ఈ ఇష్యూస్ అన్ని వాళ్ళు మాట్లాడే కదా. అందుకనే వీళ్ళు ఏమైపోయారంటే వీళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడు వీళ్ళు కూడా షురు అయిండు. నాకు తెలిసి వీళ్ళ పరువు కూడా పాతాళంలోకి పోతుంది. ఇప్పటికీ కూడా కరెక్షన్ చేసుకునే అవకాశం ఉన్నది, ఇప్పుడు కూడా చేసుకోకుండా వాళ్ళకి అన్ని కంప్లీట్ తెలుసు. మేనిఫెస్టోలో కూడా వాళ్ళు పెట్టారు కదా, కొత్తగా ఏం గొంతమ్మ కోరికలు అడుగుతలేదు కదా. కేవలం మేనిఫెస్టోలో ఏమున్నదో గదే కదా ఇంప్లిమెంట్ చేయమంటున్నది కూడా గదే ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. దానికి కొంతమంది బయట అంటున్నారా వీళ్ళు ఏమిటికి ఏం కాలే ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా. ఎన్ని రోజులు ఆగుతారు, ఆల్రెడీ జరుగుతూనే ఉన్నది కదా. నువ్వు చెప్పిందే కదా, మీరు పెట్టినే కదా. ఇప్పుడు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, వైలేషన్ ఆఫ్ అగ్రిమెంట్ అండి. నమ్మకం పోయింది, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, వీళ్ళ మాటల మీద నమ్మకం పోయింది. వైలేషన్ ఆఫ్ అగ్రిమెంట్ ఏంటిది, నువ్వు మేనిఫెస్టోలో పెట్టిండ్రు మీరు ఈ అంశాలు మేము చేస్తున్నాం అంటే. ఇట్ ఇస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్, మీ సంతకాలు పెట్టకపోవచ్చు, బట్ ఇట్స్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఎవరికి, కాంగ్రెస్ పార్టీ అండ్ దెన్ నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశము. అది పెట్టిండ్రు, మీరు మొత్తం పెట్టిన తర్వాత ఇవి రెండు ట్రస్ట్ పోయింది కదా మీ మీద. సో ఇప్పుడేంది, ట్రస్ట్ పోయింది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి అడుగుతుంటే దానికి కనీసం కన్సిడరేషన్ లేదంటే ఇద్దరు మీరు ఏంటంటే ఈ నిరుద్యోగుల మీద వీళ్ళకు కంప్లీట్ గత ప్రభుత్వాలకు ఎట్లున్నదో వీళ్ళు కూడా గట్లనే ఉన్నారు. ఎందుకంటే అందులో ఉన్నోళ్ళే ఇంట్లోకి వచ్చి మళ్ళీ జాయిన్ అయ్యారు. వీళ్ళు కూడా ఇంకో ప్రాబ్లం ఏమైతుందంటే ఇక్కడ ఎవరు కూడా తెలంగాణ సోయినోళ్ళు మెజారిటీగా మంత్రులు లేరు. ఇలా వాళ్ళందరూ ఐదరు తెలంగాణ వద్దన్న శక్తులతోటి ఎంబడున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి దీని మీద వీళ్ళకి నిరుద్యోగ సమస్య మీద దీన్ని ట్యాకిల్ చేయాలి, దీన్ని సాల్వ్ చేయాలని లేదు. కొంతమంది చంద్రబాబు నాయుడు లీడర్షిప్లు ఉన్నోళ్ళు, కొంతమంది రాజశేఖర రెడ్డి లీడర్షిప్లు ఉన్నోళ్ళే ఇలా మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, అందరూ అటువంటి వాళ్ళే వచ్చి కూతురు కాబట్టి నిజంగా తెలంగాణ సోయినోళ్ళు, నిజంగా తెలంగాణ భూమిపుత్రులకు పక్షాన నిలబడి ఉద్యమాలు చేసి అటువంటి వాళ్ళు కనుక ఎమ్మెల్యేలు కనుక అయ్యేదంటే వాళ్ళు నోరు మూసుకొని కూసోపోతారు. ఇప్పుడు వాళ్ళు అట్లా లేరు, ఇప్పుడు ఉన్నట్లు లీడర్షిప్. అదొక దౌర్భాగ్యం తెలంగాణకు. ఈ తెలంగాణ యువతరం కూడా ఆలోచించాలి దీన్ని. ఈ సైడ్ ఆ మిస్టేక్ జరుగుతున్నది. పుట్టికి ఎవరు పడతాలు వస్తే వాళ్ళు ఎంబడి కూడా పోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ లేకపోవడం కూడా ఒక ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఈ బుడ గడిస్తే చాలన్నట్టుగా మా లెక్కలు ఉన్నాయి. ఇలా మంచోని ఎవరైనా మంచిగా ఇండిపెండెంట్ ఎవరైనా ఎమ్మెల్సీ కనుక గెలిపించుకునేదంటే ఇలా పరిస్థితి వేరే తిరుగుంటుండే. అధికార పక్షం వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళనే ఎవరైతే మీ తరఫు లేనటువంటి వాళ్ళను తీసుకొచ్చి చేస్తే ఇలా మీకు రిప్రజెంటేషన్ లేకుండా ఉంది. ఇలా విద్యార్థి యువకులు లేకుంటే నిరుద్యోగులు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడాల్సిన అవసరం లేదు. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ పోయి కొట్లాడాలి. ఎందుకంటే వాళ్ళ ప్రామిసెస్ చేసిన వాటికి 119 మంది ఉన్నారు. 119 మందిలో ఒక 9 మంది ఒక్కడన్నా గట్టిగా వచ్చి గట్టిస్తలేడే, అరే నా యువకులు నిరుద్యోగులు మనందరం నేను ఇక్కడ గవర్నమెంట్ ఉన్నాం కాబట్టి మేము వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడాలి, మీరు కాదని చెప్పని ఒక్క ఎమ్మెల్యే గాడని వచ్చిందా ఒక్కడన్నా? అంటే నేను అట్లా మాట్లాడద్దు కావచ్చు వాడవిడం, కానీ నాకంటే వాళ్ళ చూస్తుంటే మండుతున్నది. ఓకే, ఇది కరెక్ట్ కాదు కదా. నువ్వు వాళ్ళందరూ ఓట్లతోటే కదా కాంగ్రెస్ లో గెలిచినటువంటి 64 మంది ఏం చేస్తారు? 64 మంది దొంగ లెక్క మళ్ళీ అన్ని ఉసుక మాఫియాలు, అన్ని దందాలు. కార్పొరేట్ హాస్పిటల్ ఓపెనింగ్ పోయే టైం దొరుకుతున్నది ముఖ్యమంత్రికి. ఆ పక్కకున్నటువంటి అక్కడ ఎంజిఎం లో ఏం జరుగుతున్నది సోయి లేదు. ఇక నిరుద్యోగులు మొత్తుకుంటుంటే ఆయన ఎవడో కార్పొరేట్ హాస్పిటల్ ఓపెనింగ్ అని చెప్పి వరంగల్ పోయాడు.